సో 14th క్వశ్చన్ చూడండి. ఏమిచ్చాడు? లెట్ ఆల్ఫా బీటా గామా బి ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్. ఎక్కడి నుంచి అంట ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ కోఆర్డినేట్స్? ఎక్కడి నుంచి 5,4,2 నుంచి ఈ లైన్ మీదకి. ఓకే. ద లెంత్ ఆఫ్ ప్రొజెక్షన్ ఆఫ్ ద వెక్టర్ దిస్ వెక్టర్ ఆన్ దిస్ వెక్టర్ అని అడిగాడు. ఓకే. సో అయితే ఇది క్వశ్చన్ ఫైనల్ క్వశ్చన్ చేయాలి అంటే మనం, సో ఫైనల్ క్వశ్చన్ చేయాలి అంటే కంపల్సరీ ఆల్ఫా బీటా గామా తెలుసుకోవాలి. సో ఆల్ఫా బీటా గామా అంటే ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ కాబట్టి లెట్స్ సాల్వ్ దట్. సో లైన్ తీసుకుందాం. సో లైన్ ఎలా ఇచ్చాడమ్మా? ఇదేమో లైన్ మీద పాయింట్. పాయింట్ ఏంటి? లెట్స్ ఏ అనుకుందాం, -1 3 1. అండ్ ఇదేమో ప్యారలల్ వెక్టర్. ఇది ప్యారలల్ వెక్టర్ కింద తీసుకోవాలి. ప్యారలల్ వెక్టర్ ఏంటి? 2 3 -1. సో ఈ పాయింట్ నుంచి పాయింట్ పి అనుకుందాం. పి ఈస్ 5,4,2. దీని నుంచి ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్, రైట్? సో ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తే లెటర్ సే ఎన్ అనుకుందాం. ఎన్ అనేది ఈ లైన్ మీద పాయింట్ కాబట్టి ఈ లైన్ మీద పాయింట్ ఫార్మాట్ ఎలా రాసుకోవచ్చు మనం? ఇది ప్యారలల్ వెక్టర్ ఉంది కదా. సో బేసికల్లీ ఆర్ బార్ అనేదాన్ని -1 3 1 రాసుకుని ఇలా రాసేసుకోండి. ఐజేకేలు అనుకోవడం కన్నా ఇట్లా రాసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. లాంబ్డా ఇంటూ 2 3 -1. సో పాయింట్ ఫార్మాట్ వచ్చేసరికి -1, 1 + 2 లాంబ్డా, ఐ కోఫిషియంట్, అలానే జే కోఫిషియంట్. ఇది ఇది ఎన్ ని మనం దీన్ని ఎన్ కింద తీసుకోవచ్చు. ఎన్ ని ఆ పాయింట్ అంటే ఈ లైన్ మీద ఉండే ప్రతి పాయింట్ కూడా ఈ ఫార్మాట్ లో ఉంటుంది, రైట్? సో ఎన్ ఆల్రెడీ తెలిసింది కాబట్టి పిఎన్ క్యాలిక్యులేట్ చేద్దాం. పిఎన్ బార్ అంటే ఓఎన్ బార్ మైనస్ ఓపి బార్. సో అప్పుడు ఏమొస్తుంది? ఇదే కదా ఓఎన్ బార్ అంటే ఏమవుతుంది? -1 + 2 లాంబ్డా, 3 + 3 లాంబ్డా, 1 - లాంబ్డా మైనస్ ఓపి బార్. ఓపి బార్ అంటే 5 4 2. ఏమొస్తుందిరా మనకి? -1 + 2 లాంబ్డా -5. సో 2 లాంబ్డా -6, కామా 3 లాంబ్డా + 3 -4. సో 3 లాంబ్డా -1 లాంబ్డా -1, రైట్? ఇది పిఎన్ బార్. సో క్లియర్ గా ఈ పిఎన్ బార్ అనేది ఈ వెక్టర్ కి ప్యారలల్ 2 3 -1 కి, సారీ పర్పెండిక్యులర్ కదా. సో పిఎన్ బార్ డాట్ 2 3 -1, 2 వెక్టర్స్ పర్పెండిక్యులర్ అయితే దే డాట్ ప్రొడక్ట్ ఇస్ 0. సో 2 లాంబ్డా -6 ఇంటూ 2, పిఎన్ బార్ అంటే ఆల్రెడీ వచ్చేసింది కదా, ప్లస్ 3 లాంబ్డా -1 ఇంటూ 3 ప్లస్ -1 into this one అంటే lambda plus 1 equals to 0. So now 2 lambda into 2, 4 lambda plus 9 lambda, 13 lambda, 14 lambda. -6 into 2, -12, -15 plus 1 అంటే -14. చూసారా, ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ వచ్చింది. లాంబ్డా ఈక్వల్స్ టు 1 వచ్చేసి. సో ఇప్పుడు పిఎన్ బార్ వచ్చేస్తుంది. మనకు కావాల్సింది ఏంటి? ఆల్ఫా బీటా గామా. అంటే ఇది ఎన్నే కదా, ఆల్ఫా బీటా గామా అన్నాడు. ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్నే కదా. అంటే ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అంటే ఇది లాంబ్డా వాల్యూ పెట్టేద్దాం దాంట్లో. సో ఆల్ఫా బీటా గామా ఎన్ అనేది ఆల్ఫా అంటే 2 లాంబ్డా -1, లాంబ్డా 1 పెట్టుకుంటే 2 - 1 1, ఇక్కడ 3 + 3 6, ఇక్కడ 1 - 1 0. సో ఆల్ఫా వాల్యూ వచ్చేసింది, బీటా వాల్యూ వచ్చింది, గామా వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఏమన్నాడు మనకి? లెంత్ ఆఫ్ ప్రొజెక్షన్ ఆఫ్ ద వెక్టర్ ఆల్ఫా బీటా గామా ఆన్ దిస్ వెక్టర్ అన్నాడు. సో ఇప్పుడు ప్రొజెక్షన్ ఆఫ్ ఎనీ వెక్టర్ ఏ బార్ ఆన్ బి బార్ అంటే జనరల్ గా ఏం చేస్తాం? ఏ బార్ యొక్క ప్రొజెక్షన్ అంటే ఇది బి బార్ ఇలా ఉందనుకోండి, ఏ బార్ ఇలా ఉంటే ఏ బార్ యొక్క ప్రొజెక్షన్ అంటే ఈ పాత్ వస్తుంది. అది ఎలా వస్తుంది? ఏ బార్ డాట్ బి క్యాప్ చేస్తే వస్తుంది. సో ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బార్ అండ్ బి బార్ అంటే ఏ బార్ డాట్ బి క్యాప్. సో ఇక్కడ దీని యొక్క ప్రొజెక్షన్ కావాలంటే 1,6,0 డాట్, ఇక్కడ ఏం ఇచ్చాడు? 6 2 3, దీని యొక్క యూనిట్ వెక్టర్. బి క్యాప్ అంటే యూనిట్ వెక్టర్ కదమ్మా. సో 6 2 3 అంటే 6 2 3 రాసేసి దాని యొక్క magnitude తో డివైడ్ చేద్దాం. ఎంత? 36, స్క్వేర్ రూట్ ఆఫ్ 36 + 4 40 49 అంటే 7 అన్నట్టు. సో డాట్ ప్రొడక్ట్ చేస్తే 1 into 6, 6 into 2 12 plus 0/7. సో ఎంత వస్తుంది మనకి? 18/12.
7. So the answer is 18 by 7. Third option. That's it.